శ్రీ విధుశేఖర భారతి మహాస్వామిని దర్శించుకున్న గల్లా మాధవి, కన్నా లక్ష్మీనారాయణ. శృంగేరి శారద పీఠాధిపతులు జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు గుంటూరు విచ్చేసిన సందర్భంగా వారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు. పేదరిక నిర్మూలనే ఎజెండాగా విజన్ 2047 ఆవిష్కరణ. ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. రాష్ట్రంలోని సహజ వనరులను వినియోగించుకుంటూ రాష్ట్ర స్థితిగతులు పూర్తిగా మార్చేలా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పేరుతో 10 సూత్రాల ప్రణాళికను టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధం చేసిందని ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి ప్రాంతానికి ప్రయోజనం కలిగేలా సహజ వనరులను అభివృద్ధికి ఉపయోగించుకునేలా ఈ దశ సూత్రాలను రూపొందించామన్నారు. సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఆవిష్కరించిన విజన్ 2047లో పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన ప్రధాన ఎజెండాగా ఉన్నాయన్నారు. నైపుణ్యం గల మానవ వనరుల అభివృద్ధి, ప్రపంచ స్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు, డీప్ టెక్ పరిజ్ఞానానికి పెద్దపీట వేశారని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శాసనసభలో చీఫ్ విప్ సహా విప్లుగా 16 మందిని, శాసన మండలిలో చీఫ్ విప్ సహా 4 విప్లుగా ప్రభుత్వం నియమించిన సంగతి విదితమే. రాష్ట్ర విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను శనివారం కూటమి నేతలు, అధికారులు కాకానీ నగర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తంగిరాల సౌమ్యను ప్రభుత్వ విప్గా నియమించడం పట్ల శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఫల పుష్ప ప్రదర్శన 2024ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్ గ్రీనరీ ఉద్యానవన శాఖ సహకారంతో పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన 2024ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శనివారం సందర్శించారు. ఎంపీ కేశినేని శివనాథ్కు సంస్థ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఈ ఎగ్జిబిషన్కు ఇచ్చేసిన సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఒక మొక్కను నాటారు. అలాగే ఈ ప్రదర్శనశాలలో వేస్ట్ మెటీరియల్తో విద్యార్థులు తయారు చేస్తున్న వస్తువులను ఎంపీ కేశినేని శివనాథ్ ఆసక్తిగా తిలకించారు. న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పండించిన పూలు, పండ్లు, కూరగాయల స్టాల్స్ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేదీప్యమానంగా సహస్ర దీపోత్సవం. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చల్లగరిగి గ్రామం దళితవాడలో టీటీడీ వారు మరియు గ్రామ పెద్దలచే నిర్మితమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక దామోదర సహస్ర దీపోత్సవం గ్రామ పెద్దల సహకారంతో దేవాలయ అర్చకులు శ్రీ వేదాంతం, పవన్ కుమార్ ఆచార్యులు, రెంటాల సత్యనారాయణ గార్ల సేవలో అద్భుతంగా జరిగింది. కార్యక్రమంలో ప్రవచన కేసరి వాస్తు జ్యోతిష్య బ్రహ్మశ్రీ నందిపాటి రవీంద్ర కుమార్ ఆచార్య ప్రవచనం వీణుల విందుగా సాగింది. కార్యక్రమానికి దేవరశెట్టి శ్రీనివాసరావు వ్యాఖ్యానంతో కిక్కిరిసిన భక్తజనుల మధ్య శోభాయమానంగా సాగింది. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు. నరసరావుపేట పట్టణంలోని 34వ వార్డు బీసీ కాలనీలో జరిగిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సహకరించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కాలువలో ఉన్న పూడికను తీసేశారు. పట్టణంలో ప్రతిరోజు పలు వార్డులలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గడిచిన 2 వారాలుగా అసెంబ్లీ సమావేశాల్లో మరి ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలి, ఈ వ్యవస్థలు పాడైపోయిన వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా బాగు చేసుకోవాలనే ఆలోచనతో మరి ప్రణాళికలు నిర్వహించాము. ఈ ప్రణాళికలో మున్సిపల్ శాఖ అధికారి, మరి మున్సిపల్ శాఖ మినిస్టర్ గారు నారాయణ గారు వారి ఆధ్వర్యంలో ప్రతి పట్టణం కూడా సుందరంగా తీర్చిదిద్దాలి, కాలువలు శుభ్రం చేయించాలి, అదేవిధంగా రోడ్లు ప్యాచ్ వర్క్ చేయించాలి, మంచినీటి సదుపాయం 2 పూటలు ఇవ్వాలి, అదేవిధంగా ప్రతి ఇంటికి కుళాయి బిగించాలనే కార్యక్రమంలో ప్రతి గడపకి వెళ్లాల్సిన పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఏదైతే మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు కానీ, ఎంఈ గారు, డిఈ గారు,
సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఎవరి వార్డు వాటికి వారు చక్కగా దగ్గరుండి కాలువలు బాగు చేయించాలి, రోడ్లు వేయించాలి. అదేవిధంగా ఈ సమస్యలు ఏదైనా ఉంటే ఇళ్లలో అవన్నీ కూడా కనుక్కోవాలి. కొంతమందికి రేషన్ కార్డులు లేవు, రేపు వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా మరి ఇవ్వడానికి మరి గవర్నమెంట్ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీంట్లో అందరం కూడా గవర్నమెంట్ సిబ్బంది, మరి మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న వార్డులో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి నాయకులు అందరూ కూడా కార్యక్రమాలు ముందుండాలి. మన వార్డుని మనం బాగు చేసుకోవాలి. ఏదైనా సమస్యలు ఉంటే కనుక మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకురండి. అదేవిధంగా మరి మున్సిపల్ శాఖ మంత్రి గారికి కూడా దృష్టికి తీసుకెళ్దాము. మన గ్రామాన్ని, మన పట్టణాన్ని మనం బాగు చేసుకునే బాధ్యత మనకుంది. మరి ఈ కార్యక్రమంలో స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టాము. డిసెంబర్ 31 కల్లా కూడా నర్సాపేట టౌన్ మొత్తాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దామని చెప్పి మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. దీంట్లో మరి అధికారులు కానీ నాయకులు అందరూ కూడా భాగస్వామి మన పట్టణాన్ని మనం శుభ్రం చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. అడిగిందే తడువుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం. చీఫ్ విప్ జీవి. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవి మరియు మక్కెన. రాష్ట్రంలో పేదలు, అవసరంలో ఉన్నవారు అడిగిందే తడువుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం చంద్రబాబు సాయం అందిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 2014-19 మధ్య కానీ ఇప్పుడు కానీ సీఎం చంద్రబాబు అందించిన సహాయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం వినుకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పంపిణీ చేశారు. చికిత్సల కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న 47 మంది లబ్ధిదారులకు 92 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కిన వారందరికీ మంజూరు పత్రాలను అందించారు. ఈరోజు చంద్రబాబు గారు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని, ఆర్థికంగా నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంచాలని విజన్ 2047. అప్పటికి మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుద్ది. మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుద్ది 2047 కల్లా. ఆ పాటికి ఇంకో 23 సంవత్సరాల్లో 2047 కల్లా మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం పెంచాలి, ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెంచాలని ఈరోజు చంద్రబాబు గారి లక్ష్యం. అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి ఊరికి ఒక పారిశ్రామికవేత్తని అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నారు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఓ లక్ష్యంతో ప్రణాళికలు చేపట్టారు చంద్రబాబు గారు. అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని, లైఫ్ ఇండెక్స్ పెంచాలని. ఇప్పుడు యావరేజ్ సుమారు ఒక్కొక్కళ్ళు 72 సంవత్సరాలు ఆ విధంగా యావరేజ్ జీవిస్తూ ఉంటే జీవన ప్రమాణాలు పెంచాలని, భవిష్యత్తులో 85 ఏళ్ళు యావరేజ్ లైఫ్ అంటే 100 ఏళ్ళు పైన జీవించే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉండాలని, ఆ విధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు.